బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విమర్శించారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ కరప్షన్ చేసిందని కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి B1 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కేటీఆర్ లీడర్షిప్ అట్టర్ ఫ్లాప్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారని చెప్పారు మంత్రి వివేక్. ప్రజల తీర్పు ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ మాకు వద్దు అని చెప్పి ప్రజలు స్పష్టంగా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఊహించలేదు జూబ్లీ హిల్స్లో సుమారు 25,000 మెజారిటీ వస్తుందని చెప్పి ఎవరు ఊహించుకోలేదు. టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ కేటీ రామారావు ఏదో పెద్ద నాయకుడు అని చెప్పి అంత సోషల్ మీడియా క్యాంపెయిన్ చేయించడం, టైట్గా ఉంది, గెలుస్తున్నాము, ఒక 20 కోట్ల రూపాయలు కేవలం సర్వేల కోసము సర్వేలు మ్యానిపులేట్ చేసి గెలిచేటట్టు ఒక ప్రొజెక్షన్ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. కానీ ప్రజల మనసులోనేమో ఏదైతే ఈ రాష్ట్రానికి అప్పుల రాష్ట్రం చేసిందో టీఆర్ఎస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని అవినీతిలో ముంచిందో టీఆర్ఎస్ పార్టీ, దీని వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యాయి. అన్ని చోట్ల కూడా చాలా మంచి స్పందన ఉంది. అందరూ కూడా కొట్లాడుకుంటున్నారు, మాకు టికెట్ కావాలి, మాకు టికెట్ కావాలని. ఇది ఒక నిదర్శనం అన్నమాట. మళ్ళీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా స్వీప్ చేయబోతుందని చెప్పి ఇది ఒక ఇండికేషను. మంచి అభ్యర్థులను గెలిపించుకొని మన గ్రామాలన్నీ కూడా మంచిగా అభివృద్ధి చేసుకున్నాం. ఈ వచ్చే ఎలక్షన్లలో కూడా సర్పంచ్ అయితే నాన్ పార్టీ బేసిస్ ఉంటుంది, కానీ డెఫినెట్లీ దీంట్లో కూడా 42% వరకు అన్ని పొలిటికల్ పార్టీస్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అందరూ కూడా అన్ని చోట్ల 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అయితే డెఫినెట్లీ ఆల్రెడీ మా ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేసినారు, 52% రిజర్వేషన్ ఎట్లనన్నా మేము మా పార్టీ తరఫు నుంచి మేము కమిట్ అయి ఉన్నాము. కమిట్మెంట్ ద్వారానే మేము అమలు కూడా చేస్తామని చెప్పి వారు మాట ఇచ్చారు.